హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హైకోర్టు సంచలన తీర్పు, తీవ్ర టెన్షన్‌లో సీఎం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బీసీ రిజర్వేషన్ల అంశంలోని తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. జీవో నంబర్ 9 పైన హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని చెప్పి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం వాడీవేడి వాదనల అనంతరం తమ తీర్పుతోనే హైకోర్టు విచారణపైన ప్రభావం పడొచ్చని, ఈ దశలోని పిటిషన్‌లు స్వీకరించలేమని చెబుతూ ద్విసభ ధర్మాసన కీలక నిర్ణయాలైతే చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 9ని జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆ జీవో పైన స్టే విధిస్తూ విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. ఈలోపు రిజర్వేషన్ల పరిమితి మేరకుండా ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది కూడా. అయితే 42% బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, అలాగే జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం అయితే ఇవాళ పరిశీలించింది. ఇరువైపులా వాదనలు విన్న తరువాత ఈ అంశం హైకోర్టులోని పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతోని సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలంది. అయితే కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళవచ్చని పేర్కొంది. హైకోర్టులోని విచారణ యథాతథిగానో కొనసాగుతుందని, అక్కడే తేల్చుకొని రావాలని పిటిషనర్ తరపున లాయర్ కూడా స్పష్టం చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.